హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తే ఎలా మనం కనుక్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసుకున్నాం కదా! ఇందులో మనం ఫస్ట్‌గా మనం డైట్ ఎలా తీసుకోవాలి, తర్వాత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది కొంచెం లెంతీ వీడియో అవ్వచ్చు. ప్లీజ్ స్టే అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. తర్వాత దీంట్లో మనం ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో కానీ, విడిగా గానీ డయాబెటిస్ డిటెక్ట్ అయినప్పుడు వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్పేది డైట్ గురించి. సో, డైట్ ఎలా తీసుకోవాలి? దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. సో, డైట్‌లో వచ్చేటప్పటికి మనం సౌత్ ఇండియన్ సైడ్ మనం మెయిన్‌గా ఆధారపడేది రైస్ మీద. సో, ఈ బి వరి అనేది మనం వరి మీదే ఎక్కువగా ఆధారపడతాం. సో, దాంట్లో మెయిన్‌గా ముడి బియ్యం గానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకుంటే మనకి చాలా వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ స్లోగా రైజ్ అవుతాయి. సో, అదంత ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు. తర్వాత పాలిష్డ్ రైస్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. తర్వాత రాగులు గానీ, జొన్నలు, సజ్జలు వీటికి షుగర్ పెరగదు. అది చాలా మంచిది. రాగి రొట్టెలు గానీ, జొన్న రొట్టెలు గానీ, రాగి సంకటి గానీ, ఇలాంటివి చేసుకుంటే మనకు చాలా వరకు మల్టీగ్రెయిన్ ఆట లాంటివి దొరుకుతాయి కదా! వాటిలతో తీసుకొని వాటిలతో రొట్టెలు లాంటివి చేసుకొని తింటే చాలా మంచిది. తర్వాతొచ్చేటప్పటికి బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేటప్పటికి ఓట్స్ అనేవి చాలా మంచిది. ఓట్స్‌తో చేసుకున్న ఉప్మా కానీ, తర్వాత ఆవిరి కుడుము కానీ, ఇలాంటివి మినపప్పు, పెసరపప్పు, పప్పులు ధాన్యాలతో చేసుకున్న ఏవైనా సరే బ్రేక్‌ఫాస్ట్ అనేవి గానీ, లేకపోతే మధ్యాహ్నం చేసుకునే స్నాక్స్ కానీ, ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌గా ఉంటాయి. మనకి చాలా మంచివి. తర్వాత ఎగ్స్. డైలీ ఎగ్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది. తర్వాతొచ్చేటప్పటికి ఫిష్, చికెన్ ఇవి కూడా మన నాన్ వెజ్‌లో హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత పెరుగు. వాటిల్లో ఏంటంటే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోటీన్ రిచ్‌గా ఉంటుంది. సో, పెరుగు కూడా మంచిదే. తర్వాతొచ్చేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూరగాయలు కూడా మంచివేను. వాటిల్లో ఇది తినొచ్చు అనేదేమీ లేదు. కాకపోతే ఏంటంటే దుంప కూరల్లో చిలకడ దుంప ఒకటి, తర్వాత బీట్రూటు వీటికి తొందరగా షుగర్ స్పైక్ అప్ అవుతుంది. అందుకని అవి కొంచెం తక్కువగా తీసుకుంటూ క్యారెట్ కానీ, బీన్స్ కానీ, తర్వాత మిగతా అన్ని కూరగాయలు కూడా చాలా మంచివి. కాకరకాయ, బెండకాయ యాక్చువల్‌గా అవి మంచి చేస్తాయి షుగర్ పేషెంట్స్‌కి. తర్వాత వాల్‌నట్స్ కానీ, ఈ బాదం పప్పు ఇలాంటివి హ్యాపీగా తినొచ్చు. ఇబ్బందేమీ లేదు. ఫ్రూట్స్‌లో వచ్చేటప్పటికి మనం మొత్తంగా తినగలిగిన కాయ జామకాయ కానీ, దానిమ్మ కానీ మొత్తంగా కాయగా తీసుకోవచ్చు. బట్ గ్రేప్స్, యాపిల్, సపోటా, బత్తాయి ఇలాంటివన్నీ స్మాల్ సర్వింగ్స్ అంటే కొంచెం కొంచెం అంటే మొత్తం ఒకేసారిగా కాకుండా కొంత కొంత సర్వింగ్స్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో, ఇంకా అసలు తీసుకోకూడనివేంటో తెలుసుకుందాం. బ్రెడ్స్, బిస్కెట్స్, నూడిల్స్, పాస్టా, పరాటా లాంటివి అంటే మైదాతో చేసిన వస్తువులన్నీ కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. అవి ఏంటంటే మైదా యూజువల్‌గా తొందరగా గ్లూకోజ్‌గా మారుతుంది. కాబట్టి వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. తర్వాత ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ ఆహ్, ఇలా స్వీట్స్ ఇలాంటివి పూర్తిగా పనికిరావు. కూల్ డ్రింక్స్ కూడా చాలామంది మనం ఎక్కువగా ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువగా తాగేస్తూ ఉంటాం. బట్ డైలీ కూల్ డ్రింక్ కనుక తాగితే దానికి ఈవెన్ షుగర్ లేని వాళ్ళకి కూడా చాలా తొందరగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవద్దు. చల్లగా కావాలి అనుకుంటే మనం ఏదన్నా మజ్జిగ లాంటివి కానీ, లేదా కొబ్బరి బొండాలు గానీ, అలాంటివి తీసుకోవటం చాలా మంచిది ఈ ఎండాకాలంలో. తర్వాతొచ్చేటప్పటికి ప్యాకేజ్డ్ ఫుడ్స్ గానీ, జ్యూసెస్ కానీ షుగర్ ఉన్న పేషెంట్స్‌కైతే అసలు పనికిరావు. సో, వాటిని ఎంత జ్యూసెస్ రూపంలో కూడా తీసుకోవద్దు. ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు కానీ, జ్యూసెస్ రూపంలో తీసుకోవద్దు. తర్వాత ఇంకా ఇప్పుడు మనకి దొరికే ఈ పప్పయ్య కానీ, తర్వాత వాటర్ మెలన్, చెరుకు రసాలు ఇలాంటివి కూడా కొంచెం తీసుకోకుండా ఉండడం మంచిది. బట్ వాటర్ మెలన్ లాంటివి స్మాల్ సర్వింగ్స్ తీసుకోవచ్చు. ఇబ్బంది లేదు. వీలైనంత వరకు మనం మన ఇది సమోసాలు గానీ, పిజ్జాలు ఇలాంటివి కూడా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి మనం తీసుకోగలిగిన జాగ్రత్త ఏంటంటే, ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంత కొంత క్వాంటిటీ ఎక్కువ సార్లుగా తినడం చాలా మంచిది. తిన్న తరువాత కొంత దూరం నడవటం గానీ, అలాంటివి
ఒక మైల్డ్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ అలాంటివి చేస్తే మనకి షుగర్ కంటెంట్ వెంటనే పెరగదు. తరువాత ఇంకా ఏంటంటే, ఇంకా దీంట్లో మనం కంపల్సరీగా గ్లూకోజ్ మానిటరింగ్ అనేది అవసరం. కంపల్సరీగా చేసుకోవాలి. ఇంకా అదర్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాల్సినవేంటంటే, ఎప్పుడు కూడా డీహైడ్రేట్ కాకూడదు. 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవటం, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత గ్లూకోజ్ ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోవడం, మన మనసులో కూడా స్ట్రెస్ అనేది తగ్గించుకోవటం చాలా అవసరం. స్ట్రెస్ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అది తగ్గించుకోవటం అవసరం. ఓకే. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థాంక్ యూ సో మచ్.